మార్కాపురం జిల్లా పొదిలి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల వలలో పడి తన బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును కోల్పోయాడు. ఈ ఘటనపై బాధితుడు పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధిత యువకుడికి ఓ యువతి ఫోన్ చేసి మీ తల్లి ఎల్ఐసి పాలసీకి సంబంధించిన బోనస్ వచ్చిందని చెప్పింది. వెంటనే తాను పంపిన లింక్ ను క్లిక్ చేయాలని సూచించింది. ఆమె చెప్పిన విధంగా ఆ యువకుడు లింక్ ను క్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్లు అతని బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలను పొందారు. తర్వాత కొద్దిసేపటికి అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తం నగదు బదిలీ అయింది. ఖాతాను పరిశీలించగా 30,000కు పైగా నగదు మాయమైనట్లు గుర్తించిన యువకుడు వెంటనే పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కు డబ్బులు కోల్పోతున్నారు. సైబర్ నేరాలను కట్టడి చేయడానికి మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎల్ఐసి నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఎల్ఐసి మాది అని చెప్పాడు. మమ్మల్ని ఏం పాలసీ ఉన్నది అడిగాడు. మీ అమ్మది పాలసీ కదా అన్నాడు. చెప్పాను సార్ మమ్మల్ని పాలసీ అని చెప్తే 5 సంవత్సరాలు అయింది మీకు బోనస్ వస్తుందా అని అడిగాడు. సరే సార్ అన్న మీ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు. ఈ మా నెంబర్ తీసుకున్నాను. మీ నెంబర్కి మీ అమ్మదానికి ఫోన్పే ఉందా అన్నాడు. లేదని చెప్పాను. మా అమ్మదానికి నీ నెంబర్కి ఉందని నా నెంబర్కి ఉందని చెప్పాను. నీ నెంబర్కి వస్తుంది మీ నెంబర్ యూపీఐ పెట్టండి కోడ్ అన్నాడు. ఇట్లా పెట్టాడు. నాది పెట్టలేదు. అతనిది ఇట్లా పెట్టేసి 33,000 అన్నయ్య కొట్టించుకున్నాడు. నా దాంట్లో 0 అకౌంట్ ఉంది. నా దాంట్లో డబ్బులు లేవని చెప్పి మా అన్నయ్య అంతా ఇట్లా మా అన్నయ్యకి ఇట్లా పంపించేసి ఈ నెంబరే ఇట్లా 33,000 కొట్టించుకున్నాడు. మిగిలిన మళ్ళీ నా దాంతో కొట్టించుకోవాలని చూశాడు. నా దాంట్లోనేమో అమౌంట్ లేదు. 2-3 సార్లు ఫోన్ చేశాడు. ఇంకా నేను ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు. ఎంత 33,000